నేను మీ యశు. చిన్నపిల్లలు మామూలుగా ఏడ్చి రావే జాబిల్లి రావే అంటాం. ఆ తర్వాత వాళ్ళు బజ్జో లేదనుకోండి, మనం నీకు చందమామ కథ చెప్పనా అంటే టక్కున బజ్జి ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు నానమ్మలు మనకు బోల్డ్ అని చందమామ కథలు వినిపించారు, మనం వింటూ పెరిగాం కదా. మరి ఇవాళ అంత స్వీట్గా ఉండే చందమామ కథల గురించి తెలుసుకుందాం. అంటే అన్ని కథలు కాదు, డిఫరెంట్గా ఉండే కథలు ఒకే దగ్గర చేరితే ఎలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది. మరి ఆ కథ గురించి చందమామ లాంటి చక్కని చుక్క మాట్లాడబోతుంది. ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, ఆ అమ్మాయి నవ్వితే చాలు అలా వెన్నెల కురుస్తూ ఉంటుంది. ఆహాహా, వెన్నెల కాదండి, మంచు కురుస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు మనతో ఉన్నారు బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ మంచు లక్ష్మి. హలో, చూసారా నేను చెప్పానా? ఓకే, సో మరి నో సిగ్గు, గుడ్ గర్ల్. అరే అరే సరే, చందమామ కథలు వింటేనే చాలా హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉందన్నమాట. సో మరి మంచులో ఉండే ఈ మంచు లక్ష్మి వెళ్ళి ఆ చందమామకి వెళ్ళి ఆ చందమామ కథలు ఎలా చేశారు? నాకు ప్రవీణ్ గారు ఫస్ట్ వచ్చి కథ చెప్పారండి. చెప్పి ఇదే ఆఫీస్ లో చెప్పిన వెంటనే నేను చేస్తున్నాను అని చెప్పాను. బికాజ్ నేను కొంచెం జెలస్ ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇలాంటి నాకు ఎప్పటి నుంచో ఇలాంటి కథ ఒకటి చేయాలి అని, ఇప్పుడు కథ ప్రొడ్యూస్ చేయాలి అని. సో తను చెప్పినప్పుడు నేను వెంటనే అదే అన్నాను, అయ్యో నేను చేయాలనుకున్నాను బట్ మీరు చేస్తున్నారు, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇలాంటి ఒక నాకు డిఫరెంట్ అనే పదం వాడడం ఇష్టం ఉండదు, బట్ ఒక ఫ్రెష్ సబ్జెక్ట్, ఒక కొత్త రకమైన ఒక అప్రోచ్ టు స్టోరీ టెల్లింగ్ అండ్ ఈజీగా కనెక్ట్ అయ్యే స్టోరీ టెల్లింగ్. ఇది చాలా కష్టం, మన అంటే తప్ప మనల్ని కనెక్ట్ అవ్వట్లేదు. ఇది అలా కాకుండా ఒక ప్రయాణం చూసినప్పుడు అందరూ ఎలా కనెక్ట్ అయ్యారు, యునో ఇట్స్ సంథింగ్ లైక్ దట్, వెరీ రిలేటబుల్ మూవీ అన్నమాట. సో దీంట్లో మీరు చెప్పినట్టే చందమామ కథల్లో మనకి ఏదో ఒక నీతి ఉంటుంది, ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానిలో. సో ఈచ్ ఆఫ్ దీస్ కథల్లో దెర్ ఇస్ సంథింగ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్. ఓకే, ఈ జనారణ్యంలో ప్రతి ఒక్కరికి ఒక కథ, ప్రతి కథకి ఎన్నో మలుపులు, ప్రతి మలుపుకి ఎన్నో అనుభవాలు. సో మరి అంటే యూజువల్ గా మంచు లక్ష్మితో సినిమాలు చేయాలని చాలా మంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి అడిగినా కూడా చాట్ మన రిజెక్ట్ చేశారు. బట్ హౌ కమ్ అంటే జస్ట్ ప్రవీణ్ ఓన్లీ 2 మూవీస్ చేశారు, LBW అండ్ రొటీన్ లవ్ స్టోరీ, ఓన్లీ 2 చేశారు. బట్ ఆయన ఎలా ఇంప్రెస్ చేశారు? వాట్ వాస్ ద పాయింట్, కీ పాయింట్? హిస్ నరేషన్ ఫర్ మీ. మీరు చెప్పినట్టు పెద్ద డైరెక్టర్లతో చేసి బాగా వాత పెట్టించుకున్నారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ పెద్ద డైరెక్టర్ ఆర్ స్మాల్ డైరెక్టర్, ఇట్స్ అబౌట్ నీకు కథ చెప్పినప్పుడే అర్థమైపోతుంది వాళ్ళు ఎలా తీయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అని. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కథ వింటాను అంటే రైటర్స్ ని పంపించడం అది, బట్ ఆయనే రైటర్ కాబట్టి నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ హీ హ్యాడ్ ఆన్సర్స్. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ టైం నేను మేమంతా నేను చదువుకున్నాను, యాక్టింగ్ చదువుకున్నాను, యాక్టింగ్ ఐఎమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్. సో వాళ్ళు మా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి యాజ్ యాక్టర్స్, యూనో ఏదో వచ్చి షార్ట్ పెడితే వచ్చి చేసేది కూడా మాకు తెలుసు, దట్స్ వై వీఆర్ ట్రైన్డ్ యాక్టర్స్. బట్ ఒక ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు డైరెక్టర్ తోటి ఇంకొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఐ హ్యాడ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ షుడ్ సే working with Praveen on this movie. Okay.
స్కేర్డ్ అండ్ ఎలా అంటే నా క్యారెక్టర్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను బట్ నేను చెప్పలేను అని అంటున్నారు. సో రొటీన్గా మీరు చాలా అంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇట్ వాస్ టోటల్లీ డిఫరెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చందమామ కథలు వాట్ వాస్ ద ఇంపార్టెంట్ అంటే అంత డిఫరెంట్ ఏముంటుంది, మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లక్ష్మి ఎలా నాకు నాకు ఫస్ట్ అట్రాక్ట్ అయింది కథ. నా కథ కాదు, జస్ట్ కథ. నా కథ కాదు అంటే ఇంకా కథలు కూడా ఉన్నాయా ఇందులో? లోగో లాంచ్ రోజున చెప్పారు 8 డిఫరెంట్ కథలు ఉన్నాయి. సో నా కథకే కాదు బట్ అన్ని కథలకి కనెక్ట్ అయ్యాను నేను. అండ్ ఒక మంచి సినిమాతో యూ వాంట్ బి అసోసియేటెడ్ విత్ అ గుడ్ సినిమా. సో దట్ వాజ్ మై ఫస్ట్ అట్రాక్షన్. నా కథ ఏంటి అంటే నన్ను ఇంత గ్లామరస్ గా ఇంతకు ముందు చూసుండ్రు. లైక్ ఓ బాబాయ్ ఫైనల్ గా నాకు కొంచెం మేకప్ వేసి లిప్స్టిక్ వేస్తున్నారు బాబాయ్, విచ్ ఇస్ నాట్ లైక్ యునో నాట్ సమ్ గోరీ మేకప్ ఆర్ సంథింగ్. ఆర్ మా గుండెల్లో గోదావరిలో ఏమో అక్కడేమో నేను స్టిక్కర్ బొట్టు పెట్టుకునే వద్దనే వాళ్ళు తిలకం పెట్టుకోండి అని. సో ఇప్పుడు కొంచెం గ్లామరస్ గా కనిపిస్తానని ఒక హ్యాపీనెస్, ఒక ఆనందం. ఓకే, my time has just started. అంటే చక్కనమ్మ చిక్కిన అందమే పలచని చీర చిరిగిన అందమే అంటారు కదా. సో మళ్ళీ చెప్పు. ఓకే, చక్కనమ్మ చిక్కిన అందమే పలచని చీర చిరిగిన అందమే. సో అలాగా మాకు మంచు లక్ష్మి ఎలా ఉన్న అందమే. అంటే ఈ చందమామ కథలు అని పేరు వినంగానే నాలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. ఐ రియలీ డోంట్ నో, నో క్వశ్చన్స్, నథింగ్. బట్ ఒకటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఇట్స్ అ ఫ్రెష్. ఐ హావ్ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్ యాజ్ ఎ వ్యూవర్. ఇందాక నేను డైరెక్టర్ గారితో కూడా నేను అదే చెప్పాను, జనరల్ వ్యూవర్ గా నాకు వచ్చే క్వశ్చన్స్ నేను అడగబోతున్నాను. చాలా మంది ఇట్ హాస్ ఎ గ్రేట్ వైబ్. ఈ సినిమా చుట్టూతా ఒక నైస్ ఫీలింగ్, ఒక నైస్ వైబ్. ఎవరి దగ్గర ఈ సినిమా గురించి మాట్లాడినా చందమామ కథలు చేస్తున్నావు, నేను టైటిల్ చూసి చాలా బాగుంది అనుకున్నాను, నువ్వు ఉన్న సినిమాలో అని. ఐ బిన్ గెటింగ్ గ్రేట్ ఫీడ్బ్యాక్. జస్ట్ టైటిల్ పేరు చెప్తేనే చాలా మంది భలే కనెక్ట్ అవుతున్నారు. ఎస్, మరి ఈ సినిమాలో ఇంకా 8 స్టోరీస్ ఉన్నాయని చెప్పారు కదా. సో ఒక్కొక్క స్టోరీ అంటే ప్రతిదానికి ఇంకోటి కనెక్టెడ్ ఉంటుందా లేక దేనికి దానికి సపరేట్ గా ఉంటుందంటారా? నేను ఒక పని చేస్తాను, మొత్తం బిగినింగ్ టు ఎండ్ స్టోరీ మొత్తం నరేట్ చేసేస్తాను. చెప్పేసేయండి, ఇంకెందుకు. సో ఇంకెందుకు సినిమా థియేటర్ కి వెళ్ళి చూడండి. అలా కాదండి, తినబోయే ముందు రుచులు ఎందుకు అని అంటారు కదా, కానీ మాకు అప్పుడప్పుడు శాంపిల్ కావాలి. వి వాంట్ శాంపిల్. తినబోయే ముందు ఇదే రుచి మీకు. కానీ సినిమాకి ఎందుకు వెళ్ళాలో మాకు తెలియాలి కదా. వెళ్ళి చూడండి, కొత్తగా ఉన్నాను, వెళ్ళి చూడండి. No, there are so many actors in the film. అండ్ ఇంతమంది యాక్టర్స్ కలిసి ఒక సినిమా చేయడం అంటే అక్కడే అర్థమైపోవాలి. మామూలు చిన్న బిగినింగ్ యాక్టర్స్ కదా, అందరూ సీజన్డ్ యాక్టర్స్. నాకు సీనియర్ యాక్టర్ పేరు కూడా ఇష్టం లేదు, వాళ్ళు ఏదో అయిపోయింది సీనియర్స్. సీజన్డ్. ఐ లవ్డ్ ఇట్. ఇది మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో వాళ్ళు కూడా నమ్మి చేశారు అంటే అండ్ కొత్త వాళ్ళు ఉన్నారు. యూజువల్గా ఈ మధ్య వచ్చే కొత్త వాళ్ళు అందరూ 1-4 సార్లు ఆలోచిస్తారు అనమాట. అయ్యో ఇది నాకు మంచి సినిమానేనా, నాకు లాంచింగ్ కరెక్ట్గా ఉంటుందా, నేను కనిపిస్తానా స్క్రీన్ మీద, ఇవన్నీ. వాళ్ళు కూడా చేశారు అంటే it's going to be a really a visual treat అండి, a musical treat and a heart touching treat. పయనమే ఈ రోజులా మొదలా, మాయని ఓ తీయని కదలా, ఆకాశం అలా తాకే తీరుగా, ఆనందం ఇలా నీడై చేరగా, నీలా నాకలే తోడై నడవదా ఏమైనా ఏదైనా. ఇవాళైన గతాలే రేపుకి గతాలైన నిజాలే గనాటి కథనా, సుఖాలైన సుదూరాలు ఉండవు, నిషీదైన ప్రభాతాలు రావా నిజానా.